కాకినాడ జిల్లా ప్రతిపాడులో నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వరపుల సత్యప్రభ రాజా సమక్షంలో కార్మిక నాయకులు పత్రి రమణ ఆధ్వర్యంలో సుమారు 300 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వరపుల సత్యప్రభ రాజా పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు వరపుల రాజా ఆశయాలకు అనుగుణంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థి వరపుల సత్యప్రభను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. హలో, దయచేసి అందరూ కూడా రావాలి ముందుకే. హలో, దయచేసి రావాలి, ముందుకు రావాలా అందరూ కూడా. సత్యప్రభ రాజా గారి నాయకత్వం, సత్యప్రభ రాజా గారి నాయకత్వం. వెహికల్స్ అన్ని వెనక పెట్టుకోమని చైతన్యరావు అన్ని వెహికల్స్ కూడా. సత్యప్రభ రాజా గారి నాయకత్వం. అన్నా వస్తుందనే గత 30 సంవత్సరాల బట్టి టీడీపీలో కొనసాగించాం. ఎలాగో ఎన్నో కార్యక్రమాలు టీఎన్టీసీ తెలుగునీయుడు అనుబంధ సంస్థలో జిల్లాలో అనుభవించి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఎన్నో 30 సంవత్సరాల బట్టి ఆయన ఆశయంతో మేము కష్టపడి చేసాం. ఆయన వెనకాల ఉన్నాం. అలాగే వరపుల రాజా గారి వెనకాల ఉన్నాం. గత 10 సంవత్సరాల బట్టి వరపుల రాజా గారి దగ్గర ఉండి ఆయన ఒక ఎమ్మెల్యేగా మేము చూడాలన్న ఆశయంతో ఈవేళ మేము పార్టీలో చేరడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ ఫాన్స్ బీజేపీ వాళ్ళు టీడీపీ అంతా పొత్తులు కూడి ఈవేళ మన ఆంధ్ర రాష్ట్రంలోనే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు సీఎం చేసి మన మేడమ్ గారిని ఎమ్మెల్యేగా మనం చూడాలని కోరుకుతూ మనం పార్టీలో చేరడం జరిగింది. అందుకు కాబట్టి ఈవేళ మినిమం 200 మందితో జాయినింగ్ టీడీపీలో జాయినింగ్ చేసాం. పచ్చిపాడులో 100 మంది ఇక్కడికి రావడం జరిగింది మా షాప్ దగ్గరికి. మేము మేడంకి ఎంతో సపోర్ట్గా ఉండి ఆవిడ గెలిపించేదాకా మా సపోర్ట్ మేము ఉండి దగ్గర ఉండి ప్రతిరోజు మా సపోర్ట్ మేము ఉండి గెలిపిస్తామని మనం చేసుకుంటున్నాం.